విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఇలా టర్న్ అవడానికి వాట్స్ ద మెయిన్? పాపం అందరికీ ఇట్లా డార్క్ సర్కిల్స్ వచ్చేసి సగం లైఫ్ డ్రైన్ అయిపోయి 70% వాళ్ళకి జుట్టు లేదు. నా మైండ్లో ఎలా ఉండే అంటే పొద్దున్న 9 o'clock నుంచి 6 o'clock వరకు ఎవరికోసమో పనిచేసి నేనేం చేయడం, నా ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే నేనే రాజుని కదా అనుకున్నా. కాకపోతే వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మీరు చేసే కంటెంట్ ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ వైపు కానీ సో ఇటు వైపే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు? ఫుడ్ ఆల్రెడీ హ్యాడ్ సో మెనీ పీపుల్ క్రియేటింగ్ కాంటెంట్. రియల్ ఎస్టేట్ దే వర్ నాట్ మెనీ. మీరు ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా చెప్పేది ఒకటి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అందరూ అంటారు ఎంత ఎక్సైటింగ్గా చెప్తారు అనేసి. ఐ నెవర్ ప్లాన్ టు డూ ఇట్ ఎక్సైటింగ్లీ. ఇట్ జస్ట్ హ్యాపెన్. ఐ వాస్ ట్రైంగ్ టు బీ మై సెల్ఫ్ అండ్ దెన్ ఇట్ జస్ట్. ఈ కంటెంట్ క్రియేటర్స్ అయిన వాళ్ళు చాలా మంది వచ్చేసారు. ఒక 1 minute యూ కెన్ క్రియేట్ అ రీల్. సో మైండ్కి ఏమొస్తే చెప్పేస్తున్నారు, అది ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. జిమ్కి వచ్చే వాళ్ళు ఓన్లీ బైసెప్స్, షోల్డర్స్, సో ఏమన్నా అంటే లెగ్స్ ఈ చేసేసుకొని వెళ్ళిపోతాం. మీరు ఎవరిని చూసినారు కానీ నేనైతే నా లైఫ్లో చూసిన వాళ్ళందరూ బైసెప్స్, చెస్ట్. మెయిన్ డిసడ్వాంటేజ్ ఈజ్ నీ ఇష్యూస్. లైక్ ఐ సెడ్, మనం నడవాలంటే మనకు నీస్ చుట్టూ ఉన్న మసిల్స్ నీస్ని సపోర్ట్ చేస్తేనే మనకు నీ పైన ప్రెషర్ పడకుండా మనం ఈజీగా నడవగలం. ప్రోటీన్ లెవెల్ అనేది దక్కుతుందంటారా? మనం ఎగ్స్ అంటే ఒక 2 eggs తినగానే ఫుల్ ఎగ్స్ తినేస్తున్నాం మనం అనుకుంటాం, కానీ అల్టిమేట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తింటున్నాం డైలీ అనేది ఇంపార్టెంట్. ముందు మనకేమో బయట పోయి తినాలి అంటే హైదరాబాద్ బిర్యానీ తప్ప ఇంకేముండకపోయి. ఇప్పుడు యూ హ్యావ్ సో మెనీ వరల్డ్ క్విజిన్ మొత్తం మన హైదరాబాద్. ప్రపంచంలో ఎక్కడ లేని రుచులంతా మన హైదరాబాద్లో ఉన్నాయి. ముందు అనేవాళ్ళు అరే సుషి, ఎప్పుడైనా నువ్వు జపాన్ వెళ్తే సుషి తినాలి. మన దగ్గర బెస్ట్ సుషి దొరుకుతుంది ఇప్పుడు హైదరాబాద్లో. ఇంతకు ప్రొఫెషనల్ సింగర్గా ఎప్పుడు లాంచ్ అవుతున్నారు? ఐ రియలీ వాంట్. నాకు చేయాలని ఉంది, కానీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఏం కాంటాక్ట్స్ లేవు. చాణక్య మీకుంటే చెప్పండి ప్లీజ్. మీరు ఒక పాట పాడి వినిపించి నన్ను ఒక ఇంప్రెస్ అయ్యేలా చేస్తే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. సార్ జీవితాంతం మీ ఫోటో ఒకటి ఫ్రేమ్ పెట్టుకుంటా ఇలా. దండ మాత్రం వేయకండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏది చేయాలన్నా మరి మెయిన్గా పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా చూస్తుంటాం. కంటెంట్ క్రియేటర్స్ని కూడా మనం చూస్తుంటాం. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక కంటెంట్ క్రియేటర్ తనకంటూ ఒక డిఫరెంట్ మార్క్ను కూడా మరి క్రియేట్ చేసుకుంటూ కూడా మరి డిఫరెంట్ బిజినెస్ను కూడా సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి అతను ఎవరో కాదు, మిస్టర్ అమీర్. ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు అమీర్. మరి మాట్లాడేద్దాం తన కంటెంట్ క్రియేషన్ వెనకాల ఉన్న మరి అది ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది. హాయ్ అమీర్. హాయ్ చాణక్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఎస్ మ్యాన్, యాక్చువల్గా ఎప్పుడు క్వశ్చన్స్ అడిగే స్టేజ్లో నువ్వు ఎప్పుడు ఉంటావు, ఈరోజు నువ్వు ఆన్సర్ చెప్పే స్టేజ్లోకి వచ్చేసావు. ఐ వాస్ జస్ట్ టెల్లింగ్, లైక్ ఐ సెడ్, టేబుల్స్ హ్యావ్ టర్న్. జనరల్లీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, కానీ ఇప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ క్వశ్చన్స్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎలా అనిపిస్తుంది? కొంచెం నర్వస్గా ఉన్నా. కొంచెమేనా? చాలానే ఉన్నా, బట్ లెట్స్ నాట్ గో దేర్. ఓకే. ఈ కంటెంట్ క్రియేషన్ కానీ అండ్ కంటెంట్ ప్రొడ్యూసింగ్, సో యూజువల్గా ఈ లైన్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఐ థింక్ నా లైఫ్లో నేను ఏది కూడా ఇలా ప్లాన్ చేసింది లేదు. ఈవెన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కాంటెంట్ అండ్ ఆల్, వన్ ఆఫ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ రన్స్ అన్ ఏజెన్సీ అన్నమాట. హీ సెడ్, వై డోంట్ యూ జస్ట్ ట్రై దిస్, సంథింగ్ లైక్ దిస్. And then I just started because I always loved creating content. So చేద్దాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశా. అండ్ దిస్ వాజ్ ఆల్మోస్ట్ 1.5 years ago and I made more than content for about 100 clients until now. కాదు, యూజువల్గా అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నో, ఏంటంటే ఒక కంటెంట్ క్రియేటర్ కైండ్ ఆఫ్. ఎస్. సో ఆ ప్రొడక్షన్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. రైట్. ఈ ఏంటంటే కంటెంట్ క్రియేటర్కి కంటెంట్ ప్రొడ్యూసర్కి ద డిఫరెన్స్ ఏంటి? అంటే కాంటెంట్ క్రియేషన్ అంటే జనరల్గా ఏం చేస్తారు, మన కాంటెంట్ మన కోసం చేసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఐ ఆల్సో హైర్ అదర్ మోడల్స్ అండ్ వీ మేక్ కాంటెంట్ ఫర్ అవర్ క్లయింట్స్. ఓకే. అంటే ఇట్స్ లైక్ అన్ యాడ్ ఏజెన్సీ కైండ్ ఆఫ్ థింగ్. Kind of, but not full-fledged. We only make reels and all at the moment. కానీ ఆ రియల్ ఎస్టేట్ దాని గురించి ఏదైనా అంటే మీరు ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా చెప్పేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు చూసే వాళ్ళు మీరు హెయిర్ తగ్గించడం వల్ల గుర్తుపట్టలేరేమో. సో
సో హెయిర్ తగ్గించారు కాబట్టి ఇప్పుడు గుర్తుపడతాను. బట్ థ్యాంక్ యూ. ఐ థింక్ సో వెన్ ఐ స్టార్టెడ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ వుడ్ గో లైక్ దట్. కానీ ఒక సిగ్నేచర్ అలా అయిపోయిందన్నమాట. నేను ఇలా నడిచి మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళినా అందరూ అంటారు ఎంత ఎక్సైటింగ్గా చెప్తారు అనేసి. ఐ నెవర్ ప్లాన్ టు డూ ఇట్ ఎక్సైటింగ్లీ, ఇట్ జస్ట్ హ్యాపెన్. ఐ వాజ్ ట్రైంగ్ టు బీ మై సెల్ఫ్ అండ్ దెన్ ఇట్ జస్ట్ క్లిక్డ్. ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ లైక్డ్ ఇట్. కానీ నాకు గుర్తున్నంత వరకు యూజువల్గా రీల్స్ అనేది అన్నీ తిప్పుతూ అలా స్వైప్ చేస్తూ ఉన్న టైంలో మీది ఒకటి చాలా రోజుల క్రితం ఒక రీల్ చూశాను అనమాట. ఏంటంటే ఇట్స్ అనే రెడ్ కలర్దో ఏదో సంథింగ్ సూట్ వేసుకొని బ్లాక్ కలర్ది చెప్తుంటే ఏంటిది ఇట్లా చెప్తున్నాడు, ఏంటి కొనేయాలనా ఇప్పుడు మనకు కూడా కొనేయాలని అనిపిస్తుంది ఏంటి అని అనిపించేలా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ majority of that credit should also go to my copy team. They work really hard. So copy team obviously వాళ్ళు dialogues రాస్తేనే కదా మనం కూడా చెప్పేది. Okay, it's like dialogues. Yeah. So everything has to go hand in hand. The cameraman has to know what he is doing. The copy team knows what they're doing. They give us good hooks and good CTAs. We try to follow those. And I just try to be that empty bottle for them. Try to mold according to their aspirations ante. ఓకే. Yeah. భయ్యా యూజువల్గా ఇట్లా ఇప్పటి వరకు 100+ క్లయింట్స్ వరకు చేశారు ఇట్లా అని చెప్పేసి అన్నారు కదా, ఎట్లా అప్రోచ్ అవుతుంటారు వాళ్ళు? So majorly through agencies. There are a couple of agencies I work very close with. Apart from that, people also get in touch with me on Instagram and all. So whenever somebody comes, I usually never say no to anybody. ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంత ఛార్జ్ చేశారు? అందుకే నేను ఇప్పటిది అడగట్లేదు. Right. Let's just say about 15-20% of what I charge now. ఓకే, అప్రాక్సిమేట్ ఎంత? అదిగో మళ్ళీ. సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ ఏంటంటే మాకంటూ ఒక ఫిగర్ ఇచ్చేస్తే ఓమో ఇంతనా అని అనుకుంటాం కదా అలా. బట్ it's depends on the project as well. How far do I need to go and how much time do I need to spend? If I need to make one video or if we need to make 3 or 4 videos there. So different factors we need to factor in and then we give a price. కానీ మీరు చేసే కంటెంట్ ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ వైపు కానీ సో ఇటు వైపే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు? అంటే ఎందుకు వేరే సైడ్ కానీ ఎందుకు అడుగు పెట్టలేదు? There are 2 things that I was always fascinated about: food and real estate. Food already had so many people creating content. Real estate, there were not many. And I don't know something. So I knew a lot about food. నాకు ఎలా అంటే ఐఎమ్ ఆల్వేస్ అ లర్నర్ అన్నమాట. ఐ వాంట్ టు లెర్న్ న్యూ థింగ్స్. వెన్ ఐ డూ సంథింగ్ ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వై డోంట్ ఐ ట్రై రియల్ ఎస్టేట్ చేస్తే మేబీ ఐ ఆల్సో అండర్స్టాండ్ ది టెక్నికాలిటీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అన్నట్టు ఐ జస్ట్ జంప్డ్ ఇన్ అండ్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ వైపు ఎక్కువగా రావడానికి సో ఎవరు లేరు, అక్కడ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకోవడానికనే వచ్చారు కదా. సో వచ్చిన తర్వాత వస్తున్న ప్రాజెక్ట్స్ కానీ రెస్పాన్స్ కానీ ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఐ థింక్ మేము క్రియేట్ చేసే కాంటెంట్ కూడా విధానం కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే కంపేర్ టు వేరే వాళ్ళు ఎవరైతే చేస్తుండేనో ముందుగా అలా లేకుండే. దిస్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. సో చేయడానికి మాకు మంచిగా అనిపించింది. ఐ థింక్ లైక్ యూ సెడ్ చూసే వాళ్ళకి కూడా అది మంచిగా అనిపించింది. ఓకే. యా, అంటే మీ ప్రొఫెషన్ వైజ్ కానీ ఇంకా కంప్లీట్గా యాజ్ ఏ కంటెంట్ ప్రొడ్యూసర్గా కంటెంట్ క్రియేటర్గానే ఉండిపోవాలన్నదా? యూ హ్యావ్ టు జంప్ ఇన్ టు అదర్ థింగ్స్ అలా అనిపిస్తుంది? ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఐఎమ్ అ లెర్నర్ అండ్ ఐ థింక్ నేను అది ఇప్పటికీ ఆపను. రేపటి రోజు ఇంకేమైనా మంచిది వచ్చిందంటే ఐ విల్ డెఫినెట్లీ జంప్ టు ఇట్. మేబీ చాలామంది అంటుంటారు జాక్ ఆఫ్ ఆల్ ఈజ్ మాస్టర్ ఆఫ్ నన్ అని ఇంగ్లీష్లో అంటారు కదా. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఓకే. నాకు అది అసలు ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ బిలీవ్డ్. నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదో ఒకటి చేస్తే దాంట్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ మీరు లైఫ్లో ఒకటి రేపటి రోజు వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ జర్నీ మీకు ఇలా అనిపిస్తుంది, అరే ఇది చేసా, ఇక్కడ నుంచి నేను ఇది నేర్చుకున్నాను, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఒకనొక టైంలో ఏదైనా ట్రెండ్ ఇంతవరకు అనేది ఉంటుంది, ఇన్ని ఇయర్స్ అనేది వరకు సస్టైన్ అవుతూ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ కొత్తది ఒకటి ఏదో రావడము ఇలా వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో ప్రజెంట్ ఇప్పుడు నడుస్తూ ఉన్న ఈ రీల్స్ ట్రెండ్ కానీ లేకపోతే ఏదైనా కానీ పబ్లిసిటీకి కావాలంటే ఒకప్పుడు మనం పోస్టర్స్ ఇవన్నీ చూసేవాళ్ళము. ఇప్పుడు అంతా ఏంటంటే ఆ డిజిటల్ ప్రకారం అట్లా వెళ్ళిపోతున్నారు. సో ఈ ట్రెండ్ అనేది ఇంకెన్నాళ్ళు సాగే అవకాశం ఉంటుందంటారు? ఐ థింక్ ట్రెండ్ మనకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కంటే ముందు ఇంకా వేరే యాడ్స్ లేకుండేనా? డిజిటల్లో ఇంకా వేరే కూడా ఉండే, ఫేస్బుక్ ఉండింది. ఇప్పుడు ఐ థింక్ స్నాప్చాట్ చాలా ఇదవుతుంది మన ఇండియాలో, గ్రో అవుతుంది. సో ఐ థింక్ ప్లాట్ఫామ్స్ చేంజ్ అవుతాయి కానీ అడ్వర్టైజింగ్
అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అనేది అంతగా డిస్టర్బ్ అవ్వదు అనిపిస్తుంది నాకైతే. సో అయితే ఫ్యూచర్ అయితే మంచి గ్రోత్ అయితే ఉందంట. డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఆలోచించండి, ఇప్పుడు ఐ థింక్ హార్డ్లీ 45% ఆఫ్ ఇండియన్స్ దగ్గర ఫోన్స్ ఉన్నాయి. అండ్ ఈ నెంబర్ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు. సో దే ఆర్ సో మెనీ ఐస్ ఎవరికి ఇంకా మన కాంటెంట్ ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఆల్వేస్ మనకు ఆ ప్రాస్పెక్ట్ ఉందన్నమాట. ఓకే. యా. అండ్ ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా కంప్లీట్ పడిపోయింది అని అంటున్నారు. ఏంటంటే ఎక్కువగా ప్రాజెక్ట్స్ నడవట్లేదు ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఏమంటారు, అసలు నడుస్తుందా నడవట్లేదా? స్లో ఉంది. ఓకే. నడుస్తుంది అంటే నెలకి 20 యూనిట్లు సెల్ చేసే డెవలపర్స్ హార్డ్లీ 2 to 3 యూనిట్స్ సెల్ చేస్తున్నారు. కానీ నేను అప్పట్లో ఏం వినేవాడిని అంటే ఏం నడవట్లేదు, క్రాష్ అవుతుంది మార్కెట్, రేట్లు తగ్గిపోతాయి అనేసి. కానీ ఐ డోంట్ థింక్ రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కడా లేవు. రేట్స్ అలాగే ఉంటాయి, కాకపోతే మూవ్మెంట్ చాలా స్లో ఉంది. అండ్ నాకు తెలిసి మేబీ ఇంకొక 1-2 ఇయర్స్ అలాగే ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. యా, 1-2 ఇయర్స్ అయితే ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ అలాగే ఉంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు యూ, సో ఈ రియల్ ఎస్టేట్ ఇదే కాకుండా ఫిట్నెస్ ఇండస్ట్రీ వైపు కూడా మీ యొక్క అడుగులు అనేది కూడా పడింది అన్నారు. అవును. సో అటు సైడ్ ఇంట్రెస్ట్ ఎట్లా పుట్టింది అసలు? నేను కాలేజ్ టైం నుంచి మంచి డాన్సర్ని. డాన్స్ చాలా ఇష్టం నాకు. ఆల్దో నా ఫ్యామిలీ కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు నేను జిమ్కి వెళ్తున్నా అనేసి నేను డాన్స్ క్లాసెస్కి వెళ్ళేవాడిని. ఓకే. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. డాన్స్ నుంచి స్లోలీ డాన్స్ చేస్తూ నాకు కొంచెం నీస్ నొప్పి పెట్టడం, బ్యాక్ నొప్పి పెట్టడం స్టార్ట్ అయ్యాయి. ఈ 20 ఇయర్స్ అలా ఉండే, నేను 22 ఇయర్స్లోనే నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అంటే అసలు అందరు నవ్వేవాళ్ళు. తర్వాత అర్థమైంది బాగా డాన్స్ చేస్తే డాన్సర్స్కి ఇవన్నీ చాలా కామన్ ఇష్యూస్ అంట. ఓకే. కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేకుండే. సో నేనేం చేశానంటే ఐ వెంట్ టు ముంబై, ఐ డిడ్ సమ్ సర్టిఫికేషన్స్. ఆ సర్టిఫికేషన్స్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే అరే దేర్ సంథింగ్ కాల్డ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తేనే మనం మంచి డాన్సర్ అయినా అవ్వగలము, ఇంకేమైనా అవ్వగలం ఫ్యూచర్లో. అండ్ మన ఏజింగ్ కూడా స్లో చేసుకోగలము అనేసి ఒకటి అర్థమైపోయింది. ఓకే. ఇక అప్పుడు పట్టుకున్న భూతం ఇప్పుడు నాకు వదలలేదు. అది వదలదు బ్రో. యా. ఏంటంటే ఒక ఫిట్నెస్ పరంగా ఏదైనా కానీ ఒక మనిషికి అది వచ్చిందంటే సో ఈ కాంట్ లీవ్ దట్ వన్. యా. సో సేమ్ అదే అయింది నాకు. ఇప్పటికీ రోజు చేయాలని ట్రై చేస్తుంటాను కానీ అవ్వదు. మోస్ట్లీ నేను మార్నింగ్ టైమ్స్ నేను వేరే క్లయింట్స్కి ట్రైన్ చేస్తుంటాను అనమాట. ఇప్పటికీ చేస్తాను నేను అది. సో వాళ్ళని ట్రైన్ చేసి మళ్ళీ నేను షూట్స్కి వెళ్ళడం ఇవన్నీ టైం సరిపోక నేను చేయను. కానీ వెన్ ఎవర్ ఐ కాంట్ వర్క్అవుట్ నేను డయట్తో కొంచెం ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. ఈ ట్రైనింగ్ అనేది కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారు? దాదాపు 9 ఏళ్ళు అయిపోయింది. సో 9 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేస్తాను. 9 to 10 years. ఓకే. యా. ఐ థింక్ నా లైఫ్లో నేను కన్సిస్టెంట్గా చేసిందంటే ఫిట్నెస్సే. అది కూడా నేను మోస్ట్లీ నా కోసం నేను చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని ట్రైన్ చేసినప్పుడు ఇప్పుడు వేరే లైక్ ఐ సెడ్ కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఐఎమ్ నాట్ మేకింగ్ డిఫరెన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. మనం చేస్తున్నాము యాజ్ అ సర్వీస్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఓకే అక్కడికే అయిపోయింది. బట్ ఫిట్నెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మరి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యూ మేక్ డిఫరెన్స్ ఇన్ సంబడీస్ లైఫ్. ఓకే. వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్లో కానీ, వాళ్ళ మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో కానీ మీరు చాలా హెల్ప్ చేస్తారు. యూ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో అది వెన్ యూ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. యా. ఐ థింక్ అదొక్కటే నన్ను ఇంకా ఫిట్నెస్ వైపు లాగుతూ ఉంటుంది. ఓకే. యా. సో ఇప్పటివరకు ఎంతమందిని అట్లా ట్రాన్స్ఫార్మ్ ఎలా చేశారు? ఎక్కువ మంది నేను చేయను. ఇంకోటి అసలు నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. ట్రాన్స్ఫార్మ్ అంటే అందరు ఏమనుకుంటారంటే 150 నుంచి 100కి తేవాలి. ఐ బిలీవ్ అందరూ వర్కౌట్ చేయాలి, అందరూ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే. మీరు 50 ఇయర్స్ 55 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాత కూడా కిందికి కూర్చొని ప్రాపర్గా నిలబడుతున్నారంటే యూఆర్ ఫిట్. ఓకే. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో యాజ్ ఎ ఫిట్నెస్ సో ఎక్స్పర్ట్గా కూడా నేను మిమ్మల్ని ఒకటి అడదాం అనుకున్నాను. ఏంటంటే యూజువల్గా బయట ఇంట్లో పనులు చేస్తూ ఉన్నాం కదా, సో మళ్ళీ జిమ్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది లేడీస్ కానీ ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. అవును, అంటే ఇంటి లోపలనే పని చేసుకుంటూ ఒక 8 కిలోమీటర్ తిరిగి ఉంటాను అనుకుంటుంటారు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి యాజ్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు? సో జనరల్లీ ఏమవుతుందంటే లాట్ ఆఫ్ హోమ్ మేకర్స్, ఇంట్లో ఉన్న లేడీస్, పిల్లలు ఉంటారు, ఇంట్లో కుకింగ్ అవి పనులు ఉంటాయి, ఇవన్నీ ఇక ఏమంటారంటే అది సరే పిల్లల్ని తయారు చేసి ఇంట్లో పనులు చేసి అంతా అయ్యేసరికి దాదాపు 5-6 కిలోమీటర్లు నడిచేంత శ్రమ పడ్డాము అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ జనరల్లీ ఏమవుతుందంటే యూఆర్ నాట్ ఎగ్జర్టింగ్ సో మచ్. మీరు అంత క్యాలరీ బర్న్ చేయట్లేదు. మీరు ఎంత అనుకుంటున్నారో అంత క్యాలరీస్ బర్న్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ డయట్స్ కూడా దే ఆర్ వెరీ ఫ్యాట్ అండ్ కార్బ్ రిచ్ డయట్స్ మనకి.
సో ప్రోటీన్ మనం జనరల్గానే ఎక్కువ తినము, ఫ్యాట్స్ ఎక్కువ తింటాం కాబట్టి ఈ మూవ్మెంట్ మనం ఎంత ఇంట్లో చేసినా అది ఎక్కడికి పనికిరాదు. యా, సపరేట్గా మీకు మీ అంతటా మీరు కొంచెం అట్లీస్ట్ ఒక 45 minutes మీ పైన మీరు వర్క్ చేసి కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటివి చేస్తే ఫ్యూచర్లో కూడా యూ విల్ బి ఏబుల్ టు మూవ్ బెటర్, లిఫ్ట్ బెటర్. ఓకే. యా, అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళ గురించి ఒకటి నేను అడగాలనుకున్నాను. ఏంటంటే జిమ్కి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ స్ట్రెంగ్ ట్రైనింగ్ కానీ క్రాస్ ఫిట్ సంథింగ్ ఉంటాయి కదా, థ్రెడ్మిల్ ఇవన్నీ అవన్నీ పక్కకు దోసేస్తారు. ఓన్లీ సో బైసెప్స్, షోల్డర్స్, సో ఏమన్నా అంటే లెగ్స్ ఈ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు అసలు వాళ్ళు ఎక్కువ కాలం సస్టైన్ అవ్వగలుగుతారంటారా? సస్టైన్ అంటే దే ఇస్ నథింగ్ రాంగ్, వాళ్ళు చేసే దాంట్లో ఏం దే ఇస్ నథింగ్ రాంగ్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మాక్సిమం మనం జనరల్లీ ఒక మనిషిని చూస్తే ఏం కనిపిస్తాయి మనకు, బైసెప్స్ కనిపిస్తాయి, షోల్డర్స్ కనిపిస్తాయి. లెగ్స్ అంటే మాక్సిమం ఐ డోంట్ నో మీరు ఎవరిని చూసినారు కానీ నేనైతే నా లైఫ్లో చూసిన వాళ్ళందరూ బైసెప్స్, చెస్ట్, నేను అంటే ఆ మజిల్స్ గురించి చెప్పాను. లెగ్ డే కంప్లీట్గా స్కిప్ చేస్తారు జనరల్గా అయితే. సో అలా ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఏం చేయకుండా కన్నా ఏదో ఒకటి చేస్తున్నారు అనేసి ఒక సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళకి దొరుకుతుంది. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్, కానీ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ అన్ ఐడియల్ వే టు డూ ఇట్. ఓకే. యా, మీరు కొంచెం ఓవరాల్గా బాడీ మొత్తం మీద వర్క్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు సస్టైన్ ఫర్ లాంగర్ టైమ్. అండ్ రేపటి రోజు మీకు మొత్తం బాడీలో కూడా మసిల్ సపోర్ట్ ఉండాలి. ఉట్టి షోల్డర్ సపోర్ట్ ఉంటే సరిపోదు కదా. మీరు నడిచేటప్పుడు ఫ్యూచర్లో ఒక 60 ఏళ్ళు వచ్చినాయి మీకు, మీరు నడవాలంటే మీ నీస్ సపోర్ట్, మీకు నీస్కి కూడా మీకు కాఫ్ మసిల్ సపోర్ట్ కావాలి. సో అది కావాలంటే యూ విల్ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ లెగ్స్ యాజ్ వెల్. సో స్కిప్ చేస్తే జనరలీ మన బాడీ ఏంటంటే మనం యూజ్ చేయని మసిల్ రిలాక్స్ అయిపోతుంది. నా పనేం లేదు, వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు కదా, నేను లేకుండా నడిచిపోతాను అనేసి ఆ మసిల్ మొత్తం ఇలా ష్రింక్ అయిపోతుంది అన్నమాట, విచ్ ఇస్ బ్యాడ్ ఫర్ అవర్ బాడీ. ఓకే. సో యూ నీడ్ టు కీప్ యాక్టివేటింగ్ దట్ మసిల్. ఓకే. యా. సో మీరు చెప్పండి, ఇప్పుడు అబ్బాయిలు కానీ యూజువల్గా ఎవరైనా అమ్మాయిలైనా ఈ లెగ్స్ డే అనేది కూడా ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే మెయిన్గా డిసడ్వాంటేజెస్ ఏంటనుకోవచ్చు? మెయిన్ డిసడ్వాంటేజ్ ఈజ్ నీ ఇష్యూస్. లైక్ ఐ సెడ్, మనం నడవాలంటే మనకు నీస్ చుట్టూ ఉన్న మసిల్స్ నీస్ని సపోర్ట్ చేస్తేనే మనకు నీ పైన ప్రెషర్ పడకుండా మనం ఈజీగా నడవగలం. ఓకే. చాలామందికి ఇప్పుడు మనం చూసే పెద్దవాళ్ళకి కూడా నీ ఇష్యూ ఎందుకు వస్తుందంటే, చాలామందికి యాజ్ యూ ఏజ్ మసిల్ గ్రోత్ తగ్గుతుంది, మసిల్ సపోర్ట్ తగ్గుతుంది. దానిపై నుంచి మీరు చెప్పినట్టు లెగ్ వర్కౌట్స్ అవి చేయరు కాబట్టి అది ఎప్పటికీ యాక్టివేషన్ కాలేదు కాబట్టి ఆ మసిల్ రిలాక్స్ అయిపోయింది. అక్కడికి రిలాక్స్ అయిపోయేసరికి ఏమైంది, ప్రెషర్ మొత్తం నీస్ పైన పడుతుంది. అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ డెవలపింగ్ నీ ఇష్యూస్. ఓకే. అంటే ఇందాక ప్రోటీన్ గురించి మాట్లాడారు కాబట్టి, సో యూజువల్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ డైలీ ప్రోటీన్ అనేది ఎంత తీసుకుంటే బెటర్ అంటారు? మినిమం నన్ను అడిగితే యాక్చువల్లీ ఐ షుడ్ గివ్ అ డిస్క్లైమర్. ఓకే. నేను చెప్పిందే ఫాలో అవ్వాలని ఏం లేదు. యూ షుడ్ డెఫినెట్లీ కాంటాక్ట్ యువర్ ఫిజిషియన్, ఎందుకంటే ప్రతి బాడీ వర్క్స్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ ఐడియల్లీ అట్లీస్ట్ 1 gram per kg ఈజ్ గ్రేట్. ఓకే. యా, 1 gram per kg అంటే ఓకే. యా, మీరు 60 kgs అయితే అట్లీస్ట్ ఒక 1 gram per kg అంటే ఒక 60 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ 1 day వుడ్ బి ఐడియల్. ఇప్పుడు మన ఇండియన్ ఫుడ్ ప్రకారం, మన ఆంధ్ర స్టైల్ కానీ ఇట్లా ఫుడ్ ప్రకారం తీసుకుంటుంటే ఆ ప్రోటీన్ లెవెల్ అనేది దక్కుతుందంటారా? చాలా తక్కువ. మన ప్రోటీన్ సోర్సెస్ ఏమున్నాయి, లెగ్యూమ్స్ అంటే మన దాల్ లాంటివి, పప్పు లాంటివి ఉంటాయి, సోయా ఉంటుంది వెజిటేరియన్స్కి, చికెన్, మటన్, రెడ్ మీట్స్ పక్కన పెడదాం ప్రస్తుతం అయితే. లీన్ ప్రోటీన్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ ఫిష్ అండ్ చికెన్. కానీ రోజు ఎవరు తినరు. ఎగ్స్ కూడా ఉన్నాయి కానీ చాలా మంది తినరు. ఎగ్ వైట్స్ తినాలన్నా మీరు ఒక 25 grams ఆఫ్ ప్రోటీన్ మీకు ఒక మీల్లో రావాలి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఈట్ 7 to 8 ఎగ్ వైట్స్ ప్లస్ 1 whole egg. ఓకే. అండ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు రీచ్ దట్ ప్రోటీన్ గోల్. అంత అంటే మేనేజ్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. యాక్చువల్లీ అంత మనం అనుకునేంత డిఫికల్ట్ కూడా కాదు అది. యూ కెన్ డెఫినెట్లీ రీచ్. కాకపోతే మనకు లైక్ ఐ సెడ్ ఇండియన్ మెంటాలిటీ ప్రకారం మనకు అది అలవాట్లేదు. మనం ఎగ్స్ అంటే ఒక 2 eggs తినగానే ఫుల్ ఎగ్స్ తినేస్తున్నాం మనం అనుకుంటాం, కానీ అల్టిమేట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తింటున్నాం డైలీ అనేది ఇంపార్టెంట్. ఓకే. కమింగ్ టు ద ఫిట్నెస్ కానీ అండ్ మీరు ఇంతకుముందు చేస్తున్న కంటెంట్ క్రియేషన్ రియల్ ఎస్టేట్ది కానీ ఇదే కాకుండా ఇన్ బిజినెస్ ఆల్సో యూ స్టెప్డ్ ఇన్ అనేది కూడా తెలిసిందే. సేమ్ అప్లైస్ దేర్ యాజ్ వెల్. దట్ ఐ లైక్ ఐ సెడ్ ఐఎమ్ అ లర్నర్. సో దట్ ఈస్ బై వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, క్లీనింగ్ సర్వీస్ కంపెనీ స్క్రబుల్ అనేసి. అండ్ దే ఆస్క్డ్ మీ టు పార్ట్నర్ అండ్ ఐ పార్ట్నర్డ్. ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. ఓకే. అంటే దేనికి సంబంధించి అది? డీప్ క్లీనింగ్ సర్వీసెస్ లాంటివి చేస్తుంటాం. హ్యాండీమ్యాన్ సర్వీస్, డీప్ క్లీనింగ్ సర్వీస్ అని.
మీ ఇంట్లో ఎప్పుడైనా క్లీనింగ్ అవ్వాలంటే చెప్పండి, ఐ విల్ సెండ్ సమ్ ఓకే, నైస్. ఆ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. అండ్ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా చదువుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్లో, సో ఒక ఎంప్లాయీగా ఉండడం కంటే ద బిజినెస్ సైడ్ రావడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు సో మీరు ఎలాంటి సలహా అనేది ఇస్తారు? జనరల్గా నేను చిన్నప్పటి నుంచి నేను కూడా వినుకుంటే ఏమొచ్చా అంటే నా మెంటాలిటీ కూడా అలాగే ఉండే. నాది కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ అ టెక్కీ. ఓకే, ఐ వాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిఫోర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో నా మైండ్లో ఎలా ఉండే అంటే పొద్దున 9 o'clock నుంచి 6 o'clock వరకు ఎవరి కోసమో పనిచేసి నేనేం చేయడం, నా ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే నేనే రాజుని కదా అనుకున్నా. కాకపోతే వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అట్లీస్ట్ అక్కడ మీరు ఆఫీస్లో ఉంటే 9 to 6 తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతే ఇక మీకు ఏం టెన్షన్ ఉండదు. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ మోస్ట్లీ. ఇక్కడైతే ఇప్పుడు నేను మార్నింగ్ లేచినప్పటికీ నాకు 15 మెసేజ్లు వచ్చి ఉంటాయి అక్కడ. 4 గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్లో టింగ్ 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 సౌండ్ వస్తూనే ఉంటుంది అన్నమాట. అలాగే నైట్ 11-12 వరకు కూడా. ఇంకోటి ఏంటంటే మన కాంటెంట్ క్రియేషన్ వీళ్ళందరూ జనరల్లీ ఎడిటర్స్, దే ఆర్ ఆల్ పార్ట్ టైమ్ ఎడిటర్స్ అన్నమాట. దే వర్క్ ఇన్ ద నైట్స్. అయితే నైట్ 12-1 వరకు వాళ్ళతో కోఆర్డినేషన్లో వెళ్ళిపోతుంది అది. సో ఇట్స్ నాట్ ఫుల్ టైమ్, ఐ థింక్ ఇట్స్ ఓవర్ టైమ్ జాబ్ వెన్ యూ గెట్ ఇన్ టు అ బిజినెస్. ఓకే, సో మీరు బిజినెస్ అనేది కాకుండా ఈ కంటెంట్ క్రియేషన్ దానిలో కూడా ఉన్నారు కాబట్టి సో యూఆర్ టేకింగ్ అనే మెనీ థింగ్స్ అట్ ఎ టైమ్. కరెక్ట్, బట్ స్టిల్ ఒక్క బిజినెస్ తీసుకున్నా కానీ ఆ బిజినెస్కి మీకు ఒక పర్టికులర్ టైమింగ్ అంటూ ఉండదు కదా. చాలా రేర్ కేసెస్లో ఒక బిజినెస్ ఉంటుంది దట్ ఓపెన్స్ ఎట్ సమ్ టైమ్ అండ్ దెన్ క్లోజెస్ ఎట్ సమ్ టైమ్. కానీ ఒకవేళ మీరు ఒక షాప్ పెట్టారనుకోండి, మీరు అది కూడా మీది బిజినెస్ కదా, మీరు 9 o'clock నుంచి 9 o'clock వరకు ఓపెన్ పెడుతున్నారు. 9 తర్వాత ఇక మీరు ఇంకేం పనులు ఉండవా మీకు అకౌంటింగ్ చేసుకోవాలి, మళ్ళీ రేపటి కోసం స్టాక్ అవి చేసుకోవాలి, అవన్నీ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళేసరికి మీకు 11-12 అవుతూనే ఉంటుంది. ఓకే, సో స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ విల్ బికమ్ వెరీ టఫ్. ఇది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. Yes, at least in the beginning years. But then tomorrow's day, maybe if you flourish, you will have some time where you can spend time with family and you can automate things. Yeah. కానీ ఈ రీల్స్లలో కొన్ని చూస్తూ ఉంటాం, అరే వాళ్ళు బయటకు వచ్చేసి ఇంత అంటే జాబ్ వదిలిపెట్టేసి వచ్చి బిజినెస్ పెట్టి ఇంత సంపాదిస్తున్నారు అలా ఇలా అని చెప్పేసి చాలామంది కూడా అలా ఎంటర్ అవుతూ ఉంటారు. ఎంటర్ అయ్యి సక్సెస్ అయిన రేట్ చూసుకుంటే వెరీ లెస్, ఇన్ ఏ సింగిల్ డిజిట్లోనే మనం అనుకోవచ్చు. కాకపోతే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవ్వడానికి ద రీజన్స్ ఏంటి అనుకోవచ్చు? అంటే మనం అందరం ఎస్పెషల్లీ ఆఫ్టర్ డిజిటల్ కాంటెంట్ అండ్ ఆల్ మన పేషెన్స్ తగ్గిపోయింది. మనం క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈరోజు ఫిట్నెస్లో కూడా అదే అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా అదే అవుతుంది. ఈరోజు నేను ఒక వర్కౌట్ చేసి ఒక చెస్ట్ పుషప్ చేశానంటే రేపు నాకు చెస్ట్ మంచి ఇట్లా స్క్వేర్ షేప్లో చెస్ట్ వచ్చేయాలనుకుంటాం మనం. అలా అయిపోయింది మన వీ కాంట్ ఈవెన్ బ్లేమ్ అవర్ బికాస్ ది ఎన్వైరన్మెంట్ హ్యాస్ బికమ్ లైక్ దట్. రైట్, మన ఈకోసిస్టమ్ అలా అయిపోయింది. అందరికీ క్విక్ రిజల్ట్స్ కావాలి. అందుకే లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ లెవరేజింగ్ ఆన్ దట్. అండ్ ఇలా ఫ్యాట్ డయట్స్ అనేసి ఇప్పుడు కొత్తగా ఏవో ఇన్ఫ్లమేషన్ డయట్ అని బాగా స్టార్ట్ అయింది, యూ మస్ట్ హ్యావ్ సీన్. సో ఇలాంటివన్నీ అది అందరికీ వర్కౌట్ అవుతుంది అని ఏం లేదు, కానీ అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఓకే, క్విక్ రిజల్ట్స్ వస్తాయి కదా, క్విక్ రిజల్ట్స్ వస్తాయి కదా. సో సేమ్ థింగ్ ఇన్ బిజినెస్ యాజ్ వెల్. అందరూ ఏమనుకుంటారంటే బిజినెస్ పెట్టగానే ఓకే ఒక 20 lakhs పెట్టి నేను బిజినెస్ పెట్టేసిన, నెక్స్ట్ మంత్ నుంచి నాకు 2 lakhs వచ్చేస్తాయని అనుకుంటారు. బట్ వాట్ వీ మిస్ టు అండర్స్టాండ్ ఈజ్ బిజినెస్ టేక్స్ టైమ్, బ్రాండ్ బిల్డింగ్ టేక్స్ టైమ్. ఓకే, 6 to 8 months, మేబీ 6 to 1 year, 18 months వరకు కూడా టైం తీసుకోవచ్చు. అంతవరకు మీరు సస్టైన్ అవ్వగలగాలి. మీరు మీ స్టాఫ్ని యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టాఫ్, యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ మిస్. ఓకే, కానీ మెయిన్గా అక్కడ మిస్ అయ్యేది అదే అనమాట. యా, కానీ ఇది డిజిటల్ యుగం అనేది స్టార్ట్ అయ్యి రీల్స్ కానీ ఇదంతా అయినప్పుడు ఈ కంటెంట్ క్రియేటర్స్ అయిన వాళ్ళు చాలామంది వచ్చేసారు. ఈ ఫుడ్ది ఎప్పుడైతే చూసామో అరే ఇది ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అంటే వెళ్ళి తింటూ ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే వాడు పెట్టి ఎంత సంపాదిస్తున్నాడు అనేటప్పటికీ వాడిని చూసి ఒక 10 మంది వచ్చి పెట్టేస్తున్నారు. అవును, సో అక్కడ ఎక్కడ మిస్ అవుతుందా అనిపించేసేది. అంటే అది ఒక రకంగా చూస్తే మంచిది కూడా, ఎందుకంటే దేర్ ఇస్ ఆల్వేస్ కాంపిటీషన్. వెన్ యూ హ్యావ్ కాంపిటీషన్ యూ ట్రై టు గివ్ బెటర్ సర్వీస్. యా, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ నేను ఇప్పట్లో చూసేది ఏంటంటే ఇప్పుడు కోట్లు పెట్టి రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నారు. యా, వాళ్ళ బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థమే కాదు అసలు. కానీ అలా పీపుల్ ఆర్ స్టిల్ డేరింగ్ టు డూ ఇట్, విచ్ ఇస్ ఇన్ అ వే గుడ్ బికాస్ యూ ఆర్ ట్రయింగ్ టు పుష్ దట్ ఆన్వెలప్. అందరినీ కొంచెం ఏమంటారు, పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ న్యూ క్విజిన్స్. ముందు మనకేమో బయట పోయి తినాలి అంటే హైదరాబాద్ బిర్యానీ తప్ప ఇంకేముండకపోయి, ఇప్పుడు యూ హ్యావ్ సో మెనీ వరల్డ్ క్విజిన్ మొత్తం మన హైదరాబాద్లో. ఉంది. సో ఐ థింక్ దట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ ఇఫ్ ఇట్ వర్ నాట్
ఫర్ పీపుల్ ఓపెనింగ్ రెస్టారెంట్స్. ఎట్ ద సేమ్ టైమ్ లైక్ యూ సెడ్ చాలా ఎక్కువైపోయినాయి. బట్ ఐ థింక్ ఫర్ అస్ యాజ్ కన్జ్యూమర్స్ కస్టమర్స్, మనం కస్టమర్స్ కాబట్టి మనకైతే ఐ థింక్ ఇట్స్ గుడ్ దట్ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్. యా, అదే మీరు అన్నట్టు ప్రపంచంలో ఎక్కడ లేని రుచులంతా మన హైదరాబాద్లో ఉన్నాయి. ముందు అనేవాళ్ళు అరే సుషి, ఎప్పుడైనా నువ్వు జపాన్ వెళ్తే సుషి తినాలి, మన దగ్గర బెస్ట్ సుషి దొరుకుతుంది ఇప్పుడు హైదరాబాద్లో. ఎస్, అలా ఎన్నో ఉన్నాయి. ఏమి దొరకదు హైదరాబాద్లో అంటే అన్నీ దొరుకుతాయి. మొన్న అసలు నిన్న మా ఫ్రెండ్తో చెప్తూ ఉండే, యూ జస్ట్ నీడ్ టు కమ్ హియర్, యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్ టు ట్రై ఎనీ ఫుడ్. ముందు అలా ఉండేది, ముందు ఎక్కడైనా వేరే దేశం వెళ్ళాలి అంటే ఫుడ్ ఒక ఫ్యాక్టర్ ఉండేది, ఆ దేశంకి వెళ్తే ఈ ఫుడ్ ట్రై చేయాలి అని. ఇప్పుడు ఫుడ్ అయితే ఇక్కడే దొరికిపోతుంది. అటు వెళ్తే మేబీ ఒక ప్లేస్ చూడడానికి వెళ్ళడం తప్ప అన్నీ మనకి ఇక్కడే దొరికిపోతున్నాయి. ఓకే, ఈ కంటెంట్ క్రియేటర్స్ యొక్క అంటే నెలసరి ఆదాయం అనేది కూడా బాగా పెరుగుతూ ఉంది. ఏంటంటే ఎవరైనా క్రియేటివ్గా ఎక్కువగా ఉన్నా కానీ సో ఆ పబ్లిసిటీ అనేది యూజ్ చేసుకొని సో వాళ్ళు ఇచ్చేది అది గుడ్ ఆర్ బ్యాడ్ డోంట్ నో. సో డబ్బులు ఇస్తున్నారు అనేటప్పటికీ దే ఆర్ గోయింగ్, ఐఎమ్ టెలింగ్ కదా, నాట్ ఎవ్రీ వన్, కొంతమంది. సో ఇది ఎంతవరకు నమ్మొచ్చు యూజువల్గా నార్మల్ ఎవరైనా కానీ? ఐ వుడ్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై పేరెంట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, మా పేరెంట్స్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తే అది నమ్మేస్తారు. యా, అండ్ ఇట్స్ నాట్ జస్ట్ మై పేరెంట్స్, ఐ థింక్ చాలామంది ఇదే చేస్తున్నారు. అండ్ ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు తీసుకొని చేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. కానీ ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈజ్ లైక్ ఐ సెడ్, పేషెన్స్ లేకుండా క్విక్గా గ్రో అవ్వాలి, క్విక్గా ఫేమస్ అయిపోవాలనేసి దే పికప్ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఆర్ దే పికప్ టాపిక్స్ వేర్ ఇది చేయండి మీకు నెలకి 50,000 వస్తాయి, ఇది చేయండి మీకు ₹1,00,000 వస్తాయని స్టార్ట్ చేస్తారు. బట్ ప్లీజ్, ఐ వుడ్ సజెస్ట్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ దెన్ టేక్ ఎనీ ఫైనాన్షియల్ కాల్ వెరీ రెస్పాన్సిబ్లీ. ఓకే, ఏవి నమ్ముతున్నాము, ఏది గుడ్ ఏది బ్యాడ్ సోర్స్ లేదు. కెమెరా ఉంది, ఫోన్ ఉంది, యూ హ్యావ్ ఒక 1 minute యూ కెన్ క్రియేట్ అ రీల్. సో మైండ్కి ఏమొస్తే చెప్పేస్తున్నారు, అది ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్, పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఫర్ దోస్ స్కామ్స్, విచ్ ఇస్ వెరీ సాడ్. కానీ అలా అవుతుంది. ఓకే, యా, యూజువల్గా ఏ కైండ్ ఆఫ్ స్కామ్స్ అనేది జరుగుతూ ఉంటాయి బ్రో? మోస్ట్లీ స్టాక్స్వి నేను చూస్తుంటా. స్టాక్స్? యా, అందరు గ్రూప్స్ జాయిన్ చేసి వాట్సాప్లో దే కీప్ సజెస్టింగ్ స్టాక్స్ అండ్ ఆల్. లేకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు మాకు మనీ పంపండి, మేమే మీకోసం ఇన్వెస్ట్ చేస్తాము అంటారు. అందరు లాస్లో ఏదైనంతవరకు ఎవరికి అర్థం కాదు దట్ దే ఆర్ వేస్టింగ్ దేర్ మనీ అని. ఓకే, ఓకే. సో అలా చాలా జరుగుతున్నాయి. మెయిన్గా అయితే ఈ స్టాక్స్ విషయంలో ఎక్కువగా జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్, మోస్ట్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయితే నేను చూసింది పీపుల్ ఆర్ లూజింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ స్టాక్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు చెప్పినట్టు కాంటెంట్ క్రియేషన్లో కూడా స్టాక్ సంబంధించిన కాంటెంట్ క్రియేటర్స్ ఎక్కువైపోయారు. దిస్ నో రెగ్యులేషన్. ఐ థింక్ ఇప్పుడు కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ఇంటర్వీన్. ఇప్పుడు కొన్ని రూల్స్ తెస్తున్నారు ఫర్ పీపుల్ హూ ఆర్ సజెస్టింగ్ ఫైనాన్షియలీ రిలేటెడ్ కాంటెంట్ అండ్ ఆల్. బట్ అదర్వైజ్ యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకే, యా. అండ్ హౌ ఇస్ ద లైఫ్? లైఫ్ ఇస్ గుడ్. ఓకే, లైఫ్ ఇస్ గుడ్, కెనాట్ కంప్లైన్ ఎట్ ఆల్. ఐ హెవ్ బీన్ వెరీ, ఏమంటారు, ఐ డోంట్ నో, ఏదో అదృష్టం చేసుకునే పుట్టాను అనుకుంటా. అందుకే ఫ్యామిలీ తరఫు నుంచి అయినా కానీ, ఫ్రెండ్స్ తరఫు నుంచి అయినా కానీ, ప్రొఫెషనల్లీ అయినా కానీ, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, టచ్ వుడ్. ఆల్ గోయింగ్ ఆన్ గుడ్ వేస్ అనమాట. అబ్సల్యూట్లీ. ఓకే, అండ్ ఇంతకు ప్రొఫెషనల్ సింగర్గా ఎప్పుడు లాంచ్ అవుతున్నారు? ఐ రియలీ వాంట్, నాకు చేయాలని ఉంది. కానీ నాకేంటంటే ఇన్ని బిజినెసెస్ చేస్తున్నా కానీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఏం కాంటాక్ట్స్ లేవు. చాణక్య, మీకుంటే చెప్పండి ప్లీజ్. అట్లయితే నేను చెప్పాలి అని అంటే ఇప్పుడు మీరు ఒక పాట పాడి వినిపించి నన్ను ఒక ఇంప్రెస్ అయ్యేలా చేస్తే ఛాన్స్ ఇస్తారంటే చేస్తా. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యా చెప్పండి. బట్ నిజంగా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఏఆర్ రెహమాన్ సార్ ఈజ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్. ఇళయరాజా సార్ కూడా చాలా ఫేవరెట్. కానీ మేబీ బికాజ్ ఐఎమ్ 90s కిడ్, నాకు ఏఆర్ రెహమాన్ అంటే బాగా కొంచెం. అదే 80s అనుకోండి, ఇళయరాజా గారు ఉండేవాళ్ళు. యా, సో మై ఫ్యామిలీ లవ్స్ ఇళయరాజా, ఐ లవ్ ఏఆర్ రెహమాన్ గారు. ఇంతకు ఏ సాంగ్ బాగా ఇష్టం ఏఆర్ రెహమాన్ గారు? ఎవరే అని ఒక సాంగ్ ఉంది మన నాగచైతన్య గారిది. యా, ఐ కెన్ సింగ్ దట్. యా, రియల్లీ? యా. ఓకే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే, యా, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే.
ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. వావ్, థ్యాంక్ యూ. ఎస్. ఏఆర్ రెహమాన్ సార్ మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంటాక్ట్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాల్సిందే ఐ వుడ్ లవ్ దట్. ఐ థింక్ జీవితాంతం మీ ఫోటో ఒకటి ఫ్రేమ్ పెట్టుకుంటా ఇలా. ఎందుకు పోయి దానికి దండ మాత్రం వేయకండి. దండే సో ఇట్స్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క ప్రొఫెషన్ మీరైతే చూస్ చేసుకొని వెళ్తున్న దాని గురించి అడిగేటప్పటికి మీరు కాన్స్టెంట్గా చెప్తున్నది ఒకే ఒక పదం. సో నేను ఎప్పుడు లెర్న్ చేస్తూనే ఉంటాను. ఎస్. సో ఆ లెర్న్ వల్లే సో ఇప్పుడు నెక్స్ట్ అయితే సింగింగ్లో కూడా మీరు అడుగు పెట్టాలని కూడా అనుకుంటున్నాను. ఎస్. ఓకే, ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నారా లేకపోతే? ఏదో 2-3 months నుంచి ఐ జస్ట్ జాయిన్ సమ్ కేశవ్ దాస్ సార్ అనేసి గురువు గారు ఉన్నారు, అతని దగ్గర నేర్చుకుంటున్నాను ప్రస్తుతం అయితే. ఓకే. యా. అప్పుడు ఇప్పుడు ఉన్న కంటెంట్ క్రియేటర్, కంటెంట్ ప్రొడ్యూసర్, అలాగే బిజినెస్ ఇవన్నీ కాకుండా సింగర్ అనేది కూడా వచ్చి యాడ్ అవుతుంది. ఐ థింక్ నేను ఈ అన్నిటికన్నా సింగర్ అని పెట్టుకుంటే మేబీ ఐ విల్ బి మోర్ ప్రౌడ్. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అనుకున్నారా ఏంటి సింగర్? ఎప్పుడు అనుకున్నాను, బట్ ఐ థింక్ లైక్ ఐ సెడ్ మై ఫ్యామిలీ వాజ్ ఆర్థోడాక్స్ అండ్ మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు టు బ్రింగ్ మీ హియర్. అయితే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండే దట్ ఐ వాంట్ టు సెటిల్ ఇన్ మై లైఫ్ అనేసి. సో ఈ ఆర్టిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నేను ఎంత అవాయిడ్ చేద్దామని అనుకున్నా కానీ ఐ స్టిల్ కేమ్ ఇన్ టు ఇట్, కానీ ఇన్ అ డిఫరెంట్ వే. ఐ కుడ్ నాట్ పర్స్యూ సింగింగ్ యాజ్ కెరియర్. రైట్. కానీ ఇప్పటికీ ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటింగ్ అ బ్యాండ్, ప్లీజ్. ఈ కంటెంట్ క్రియేషన్ వైపు సో యూజువల్గా మీ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఇలా టర్న్ అవ్వడానికి వాట్స్ ద మెయిన్ కాల్? వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ మై పార్ట్నర్ అభిమానిక. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు ఈవెంట్స్ కూడా చేస్తుండే అనమాట. పార్ట్లీ ఐ వాజ్ ఇన్ టు ఈవెంట్స్. ఓకే. కొంతమంది ఫ్రెండ్స్ ఉండే హూ వర్ ఈవెంట్ మేనేజర్స్. అయితే తను మై పార్ట్నర్ అభిమానిక షీ స్టార్టెడ్ గెటింగ్ రిక్వైర్మెంట్ ఫర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అండ్ ఆల్. తనకి మ్యూజిక్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండే, డ్యాన్స్ నేర్పించేది కానీ ఎడిటింగ్ అవన్నీ షీ నీడెడ్ హెల్ప్. ఓకే. సో తను ఏమన్నది, వై డోంట్ యూ జాయిన్ మీ, మనం ఇద్దరం కలిసి వర్క్ చేద్దాము అనేసి షీ రోడ్ మెయిన్. అలా వెళ్ళాక ఇక్కడ దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఐ వాజ్ ఎంజాయింగ్ దిస్ మోర్. ఓకే. అండ్ లైక్ ఐ సెడ్ ఐ వాజ్ లెర్నింగ్ అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ దిస్. అండ్ అనిపించింది, అరే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే బాగానే ఉంది, గ్రోత్ కూడా అనిపిస్తుంది, కానీ అక్కడ నేను ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ నేను నా వర్క్ ఎంజాయ్ చేస్తున్నా. దట్ వాజ్ ద మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. సో ఐ ఇమీడియట్లీ జంప్డ్ హియర్. ఎంత ప్యాకేజ్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అయ్యారు? ఐ థింక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2013. ఆ టైంలో ఐ థింక్ ఐ గుడ్ 9 something ఉండేది. 9 lakhs. ఓకే. యా. అదే ఇప్పుడు ఉంటే ఒక 30-40 ఉండేది. ఈజీలీ ఉండేది. అంటే మై పియర్స్, నా కలీగ్స్ ఎవరైతే ఉండేనో అప్పుడు దే ఆర్ ఆల్ ఎర్నింగ్ ఐ థింక్ మినిమం 45-50 LPA. ఓకే. వాళ్ళు 45-50 సంపాదిస్తున్నారు. ఎప్పుడైనా అడిగారా హ్యాపీగా ఉన్నారా అని వాళ్ళని? అదే కదా. సో నేను కలుస్తుంటాను వాళ్ళని. పాపం అందరికీ ఇట్లా డార్క్ సర్కిల్స్ వచ్చేసి సగం లైఫ్ డ్రైన్ అయిపోయి 70% వాళ్ళకి జుట్టు లేదు. అందరు నా ఏజ్ నాకంటే యంగ్ వాళ్ళే. సో ఇంకోటి ఏంటంటే, సో నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళంతా దేర్ ఎర్నింగ్ వెల్, దేర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ హోమ్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కడో వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనుకుంటా, దట్ దే ఆర్ నాట్ హ్యాపీ. కొంతమంది ఉంటారు దట్ దే లవ్ డూయింగ్ వాట్ దే డూ. రైట్. ఒక నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా స్కూల్మేట్ ఉన్నాడు, హీ లవ్స్ డూయింగ్ హిస్ టెకీ జాబ్. ఓకే. అలా చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది ఏంటంటే అవుట్ ఆఫ్ ప్రెషర్, అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ జంప్ చేస్తారు. అప్పట్లో మనకు తెలిసిన ప్రొఫెషన్స్ 3 ఉండే, డాక్టర్, ఇంజనీర్ ఆర్ లాయర్. సో మాకు తెలిసిన వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ కూడా అందరూ ఈ 3 ప్రొఫెషనల్ అయ్యారన్నమాట. సో ఐఎమ్ ది ఓన్లీ వన్ హూ కైండ్ ఆఫ్ జంప్డ్ అవుట్ ఆఫ్ దట్ ట్రైన్. ఓకే. యా. ఎవరో ఒకరు అలా బయటికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆడ్ వన్ అవుట్, ఇక్కడ ఉంటారు అనమాట. సో ఆబ్వియస్లీ మీకు కూడా తెలిసే ఉంటుంది, ఈ ప్రొఫెషన్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. రైట్. సో కానీ వీ ఆల్వేస్ ఎంజాయ్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ కీప్స్ అస్ అఫ్లోట్. రైట్. యా. క్రియేటర్గా కానీ ద డిఫరెంట్ జాబ్స్ యూ ఆర్ డూయింగ్, బట్ ఫైనల్గా ఏంటంటే మీకు నచ్చింది, మనసుకు నచ్చింది చేస్తూ ముందుకెళ్తున్నారు చూసారా? Yes. ఇట్ వాస్ వెరీ Do what your heart says, never compromise on that. వావ్, వండర్ఫుల్ కోట్. అండ్ థ్యాంక్ యూ అమీర్ బ్రో.
Thank you so much There for is a having me. long way to go. Thank you. Thank you so much for coming here. Thank you so much. Yeah.